Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit is pleased to dwell. Oh Lord, I long to know your glory. Now we have come to the third week of this topic that we are studying. Who is the greatest in the kingdom of heaven? దేవుని రాజ్యంలో ఎవరు గొప్పవారు అన్న ఒక సందేశాన్ని యొక్క మూడో భాగంలోకి మనం వచ్చాము. And we found that the characteristics of children, first, number one, they are innocent. చిన్నపిల్ల వారి ఉండాల్సిన లక్షణాల్లో మొట్టమొదటిగా అమాయకత్వము. They don't go after evil things. వారు ఎప్పుడు కూడా దుష్టమైన వాటి వెంట వెళ్ళరు. They are not fascinated with wickedness and darkness. వారు దుష్టత్వం గురించి అంధకారం గురించి వారు అభిరుచి ఆసక్తి కలిగి ఉండరు. If you want to have a childlike nature, don't go after witchcraft and horror things and horror movies and occult witchcraft movies and things like books and all that. Don't go for those things. ఒకవేళ మనకి చిన్నపిల్లవాని స్వభావం ఉండాలని మనం ఆశపడినట్లయితే ఇటువంటి మాంత్రిక తంత్రిక విద్యల వెంట అలౌకిక శక్తులను ఈ చేతబడులను ఇటువంటి విద్యకు సంబంధించిన ప్రచారాలను కానీ పుస్తకాలను కానీ టెలివిజన్ షోస్ కానీ ఇటువంటి వారికి వెళ్ళకూడదు. Young people especially don't go and read Harry Potter books యవనస్తులు మరి ముఖ్యంగా హ్యారీ పాటర్ పుస్తకాలు చదవద్దు and other books of that type. అటువంటి అనేక విధమైన పుస్తకాలు ఉంటున్నవి. And don't go and watch all these Twilight series, Harry Potter movies. Don't watch those things. ఇటువంటి సినిమాలు ట్వైలైట్ సిరీస్ జోన్ ఫిల్మ్స్ ఇట్లాంటివన్నీ కూడా చుట్టూ మానివేయండి. They will just deceive you of, it's like sugar coated poison. అది ఒక విషయానికి చక్కెర కోటింగ్ వేసి మనకి ముందు తీసుకొచ్చినట్లే ఉంటుంది. Second thing, a child is very trusting. ఒక చిన్నపిల్లవాడు ఎంతో నమ్మకం ఉంచేవాడి వ్యక్తిగా ఉంటాడు. They trust in the parents, the love of the parents. They never doubt. వారు తల్లిదండ్రుల ప్రేమ యందు ఎప్పుడు నమ్మకం ఉంచుతారు, వాళ్ళు ఎప్పుడు సందేహపడరు. We should have the trust in God that His thoughts are good, His plans are good. Whatever happens, never lose your faith in God. మనం దేవుని యందు నమ్మకం ఉంచి ఉండాలి. ఆయన ఆలోచనలు ఆయన మంచివాడు అన్నది ఎప్పుడు నమ్మకం కలిగి ఉండాలి. ఆయన ఆలోచనలు మన యందు మంచివని. The third thing was a child is a very humble person, lowly in the mind. They don't think great about themselves. చిన్నపిల్లవాడు ఎప్పుడు కూడా దీన మనసు కలిగి ఉంటాడు. తాను ఎప్పుడు కూడా గొప్పగా భావించడు. God expects us to have a humble nature. దేవుడు మనకు కూడా అటువంటి దీన మనసు ఉండాలని కోరుకుంటారు. Never think more about ourselves than what we are. మన గురించి మనం ఎక్కువగా భావించకూడదు. మనం ఎవరో దాంతో వరవే ఉండాలి. Paul gives that warning in the Bible. He said, let no man think more about himself than what he is. పౌలు భక్తుడు అందుకనే బైబిల్లో స్పష్టంగా చెప్తాడు, తన గురించి హెచ్చుగా ఎప్పుడు ఎవరు ఎంచుకోకూడదు. Because a humble spirit is of great price in the sight of God. ఎందుకంటే దీన మనస్కులు దేవుని దృష్టిలో ఎంతో ప్రశస్తమైన వెళ్ళలేని వారే ఉన్నారు. Our Lord Jesus was humble himself. మన యేసు ప్రభువు వారు ఆయన కూడా సాత్వికుడు దీన మనస్కుడై ఉన్నారు. And he said, learn from me, be like me. ఆయన అంటారు, నన్ను చూసి నేర్చుకోండి, నన్ను గురించి నేర్చుకోండి. The fourth thing, the child is a very loving nature. చిన్నపిల్లవానికి ప్రేమ కలిగిన స్వభావం ఉంటున్నది. They have an open love. They don't have any complicated love. Very simple, straightforward love. వారి జీవితంలో స్వేచ్ఛమైన ప్రేమ ఉంటున్నది. ఎటువంటి కష్టమైనది రీతిగా ఉండదు. And we studied from 1 Corinthians 13 the characteristics of love. మరి 1 కొరింథీయులు 13వ అధ్యాయంలో మరి ప్రేమకుండే లక్షణాల గురించి మనం చదువుకున్నాం. We need to ask God to develop that nature in us. మనం దేవుణ్ణి అటువంటి లక్షణాలు మా జీవితంలో ఉండాలని దేవుని ప్రార్థన చేయాలి. Now the fifth thing that we have, very important thing. ఐదవ అంశము చాలా ప్రాముఖ్యమైన అంశము. A child is a very forgiving person. చిన్న పిల్లవాడు ఎప్పుడు కూడా మరి క్షమించేవాడుగా ఉంటాడు. Oh, when someone does something against him, very soon they forget and they forgive and they don't keep that anger and hatred in their heart. వారికి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా చేసినప్పుడు అయితే వెంటనే వాడు కొద్ది క్షణాల్లోనే మర్చిపోతాడు. వారికి క్రోధము కక్షలు పెట్టుకోరు. Forgiveness is a very important thing. మరి క్షమాపణ అనేది ఒక మంచి లక్షణమే ఉంటుంది. There are so many people who don't forgive others. చాలా మంది ఇతరులను క్షమించరు. Whatever somebody has done against you, there is no excuse not to forgive him. మనకి విరోధంగా ఎవరు ఏది చేసినప్పటికీ కూడా నేను క్షమించను అని చెప్పడానికి ఎటువంటి సాకు లేదు. A person who does not forgive others, that means he has forgotten that God has forgiven him of so many things. ఒక వ్యక్తి ఇతన్ని క్షమించలేకపోవటము అంటే అతను మర్చిపోతున్నాడు, దేవుడు నన్ను ఎన్నో విషయాల్లో నన్ను క్షమించాడు అన్న విషయాన్ని మర్చిపోతున్నాడు. Jesus said very clearly in the book of Matthew chapter 6 verse 14 to 15. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 14-15 వచనంలో యేసుప్రభువు స్పష్టంగా ఒక విషయాన్ని చెప్తున్నారు. He said, if you forgive
men their trespasses, your heavenly Father will also forgive you your trespasses. But if you do not forgive men their trespasses, neither will your heavenly Father forgive you. మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడ్ల మీ పరలోక తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడ్ల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. If there is anyone who has hurt you in the past and you're keeping a grudge against them, stop it, forgive the person completely. ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని మీ జీవితంలో ఒకప్పుడు అభ్యంతరపరిచి మిమ్మల్ని కష్టపెట్టినట్లయితే ఆ విషయాన్ని మీరు మనసులో దాచిపెట్టుకొని అతన్ని క్షమించినట్లయితే మరి వెంటనే ఆ విషయాన్ని క్షమించండి, క్షమాపణ కోరండి. Because remember, if you do not forgive, God will not forgive you. ఒకవేళ మనం ఇతరులను క్షమించినట్లయితే దేవుడు మనని క్షమించడు. This is a very important thing. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. So many people don't realize the importance of forgiveness. చాలా మంది ఇతరులను క్షమించడం ఎంత ప్రాముఖ్యమో గ్రహించరు. And if you forgive others for your own good, నువ్వు ఇతరులను క్షమించినట్లయితే అది నీకే మంచి జరుగుతున్నది. because medical science has found that those who don't forgive and keep all anger and hatred in their heart, it destroys their life. ఎందుకంటే మెడికల్ సైన్స్లో కూడా వారు మరి ఈ విషయాన్ని గ్రహించారు. ఒక వ్యక్తి ఇతరులను క్షమించినట్లయితే అతని హృదయంలో క్రోధము ఉన్నట్లయితే అతని శరీరం నాశనం అయిపోతున్నది. All that anger and bitterness will release stress hormones in your body. మరి ఈ కోపము క్రోధము అన్నటువంటిది మరి శరీరంలోనికి ఒక రసాయనిక పదార్థంలను రిలీజ్ చేస్తున్నది. And those hormones that are released, they will cause so much of destruction in your body. ఈ హార్మోన్స్ ఈ విధంగా రిలీజ్ అయిన ఈ హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్ అన్ని కూడా మన శరీరాన్ని నాశనం చేస్తున్నవి. People who are always angry and unforgiving, they die very early. మరి ఇతరుల ఏళ్ల క్రోధం కలిగి మరి కోపం కలిగిన వారు చాలా త్వరగా చనిపోతుంటారు. Because they develop certain diseases which come because of that stress hormones. ఆ స్ట్రెస్ హార్మోన్స్ వల్ల వారు అనేకమైన వ్యాధులకు గురవుతుంటారు. And they die very early. త్వరగా మరణిస్తుంటారు. And whatever life they live with bitterness and anger, and they're not having peace. వారు జీవించే జీవితం అంతా కూడా మరి క్రోధంతో కోపంతో జీవిస్తూ వారి జీవితంలో శాంతి లేకుండా They don't ఉంటారు. enjoy their life. వారి జీవితాన్ని అనుభవించరు. The one who forgives అయితే ఏ వ్యక్తి అయితే మరి క్షమిస్తాడో is a free man అతడు స్వతంత్రుడు, or a free woman. అతడు స్వతంత్రాలు. You don't have any pressure on you. నీ జీవితంలో ఎటువంటి ప్రెషర్ లేదు. You don't have any weights on your mind, oh, pushing you down, that person did this and that person did that, oh, I'll get back at him. You don't have anything. అయితే నీకు ఎటువంటి భారం ఉండదు. అతడు నా మీద ఇట్లా చేశాడు, ఇతడు నా మీద ఇట్లా చేశాడు, నేను అది చేయాలి ఇది చేయాలి అనేటువంటి భారం ఉండదు. You're free of all those angry thoughts. నువ్వు ఇటువంటి క్రోధం కలిగినటువంటి ఈ ఆలోచనల నుంచి నువ్వు విముక్తుడిగా ఉంటావు. In Matthew chapter 18, మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం చూసినట్లయితే from verse 22 to 35, అక్కడ 22 నుంచి 35 వరకు మనం చూసినట్లయితే it's a story. Jesus told a story about a man who was a rich man. అక్కడ యేసుప్రభువు వారు ఉపమానం చేస్తూ ఒక ధనికుడైన వ్యక్తి గురించి చెప్పారు. He had a lot of servants. అతనికి చాలా మంది దాసులు ఉన్నారు. And one of the servants owed him a lot of money. ఒక దాసుడు అతనికి ఎంతో గొప్ప క్రైమ్ వెచ్చించి ఉన్నాడు. You can imagine crores. If I put it in today's term, it's crores of rupees. ఒకవేళ ఈ దినంలో మనం చెప్పాలంటే కోట్ల కొలది డబ్బు అయి ఉండొచ్చు. So the man called the servant and said, pay back the loan that you took from me, pay it back now. అయితే ఆ వ్యక్తిని పిలిచి ఆ ధనవంతుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గర తీసుకున్న ఈ అరువును తీర్చు అని అడుగుతున్నాడు. And that man fell at the feet of the master and said, oh master, give me some time. అయితే ఆ దాసుడు ఆ యజమాని పాదముల పెట్టి, యజమానుడా నాకు కొంచెం సమయం కావాలని ప్రాధేయపడ్డాడు. I will pay everything back. నేను సమస్తమును నీకు తిరిగి చెల్లిస్తాను. And he caught hold of his feet. అతని పాదాలు పట్టుకున్నాడు. That rich man felt compassion for him. ఆ ధనవంతుడు అతని యేళ్ళ దయ కలిగాడు. And he cancelled the debt. వెంటనే అతని అప్పంతా కొట్టివేశాడు. He said, you go free, don't have to pay, leave it. అతను అంటున్నాడు, నీ అప్పంతా నేను కొట్టివేశాను, ఇక స్వతంత్రుడై తిరిగి వెళ్ళిపో అన్నాడు. Now this man went out. ఈ దాసుడు బయటికి వెళ్ళాడు. And he found his fellow servant. అయితే అతని తోటి దాసుడు ఇంకొకటి చూశాడు. And that fellow borrowed 100 rupees from him. ఆ తోటి దాసుడు ఇతని దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకున్నాడు. And he caught him by the throat. అతన్ని మరి మెడ పట్టుకున్నాడు. Pay that 100 rupees now. ఆ 100 రూపాయలు నాకు తిరిగి ఇప్పుడే చెల్లించు. And that man said, please give me some time. అయితే అతడు కూడా ఇతని మీద ప్రాధేయపడి నాకు కొంచెం సమయం ఇవ్వండి I'll అని pay అడిగాడు. back the 100 rupees. నేను నీకు 100 రూపాయలు తిరిగి ఇస్తాను. This man said, no, I want it right now. అతను అంటాడు, లేదు నాకు ఇప్పుడే కావాలి. And he threw him into prison. వెంటనే అతన్ని తీసుకెళ్లి జైల్లో వేశాడు. Then the other servants saw what happened. అయితే ఇతర దాసులు ఏం జరిగింది అని చూశారు. And they went back to the master and said, that fellow that you forgave, అయితే వెళ్ళి ఆ యజమాని చెప్పాడు, ఏ దాసుడినైతే నువ్వు క్షమించావో he went out and caught the other servant who owed him 100 and put him in prison. అతను బయటికి వెళ్ళి తనకి అచ్చున్న ఇంకో దాసుని పట్టుకొని 100 రూపాయల కోసం అతను పట్టుకొని అతని చెరసాల్లో వేశాడు. And this owner was so angry. ఈ యజమానుడికి ఎంతగానో కోపం వచ్చింది. Call that man back to me. వాడిని పిలవండి అన్నాడు. And he cancelled his forgiveness. వెంటనే అతనికి క్షమించినంత కొట్టివేశాడు. He said, I forgive you such a big debt. నీకు ఇంత పెద్ద అప్పును నేను నీకు కొట్టివేశానే. Could you not have
compassion on your fellow servant and forgive him for that small debt? నీకు అచ్చి ఉన్న నీ తోటి దాసుడు ఈ చిన్న అప్పును నువ్వు క్షమించలేకపోయావు. He said, I will cancel your forgiveness and you pay back the full crore to me. నేను నీకు అచ్చి చిన్నదాని క్షమాపణ నేను కొట్టివేస్తున్నాను, నువ్వు నాకు అచ్చి ఉన్నది మొత్తం ఆ ₹1,00,00,000 చెల్లించు. And he put him in prison. తీసుకెళ్లి అతన్ని జైల్లో వేశాడు. And Jesus said, so shall my heavenly Father do the same thing to you if you do not forgive others from your heart. ఇదే విధంగా నా పరలోక తండ్రి మీరు ఇతరులను క్షమించినట్లయితే అదే విధంగా ఆయన మీ ఎడల చేయను అని అన్నారు. This is a very important point. That's why I'm stressing on this. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, అందుకని నేను ఈ విషయాన్ని నేను బాగా ధ్యానించి అడుగుతున్నాను. Because there are many people who are bound by this unforgiveness. చాలా మంది వ్యక్తులు క్షమించలేని పరిస్థితుల్లో ఉండి వారు బంధింపబడి ఉన్నారు. And they don't realize the danger of that. దానివల్ల వచ్చే ప్రమాదంను వారు గుర్తించట్లేదు. They don't realize they may lose their own forgiveness. వారు వారి సొంత క్షమాపణ కోల్పోతున్నారన్న విషయం మర్చిపోతున్నారు. When Jesus taught the Lord's Prayer, ఎప్పుడైతే యేసుప్రభు వారు ప్రభు ప్రార్థన నేర్పించారో, he said, forgive us as we forgive the others who sin against us. మేము అపరాధులను క్షమించిన ప్రకారం మా అపరాధులను క్షమించుము అని నేర్పించారు. If you don't forgive others, then God will not forgive you. నువ్వు ఇతరుల అపరాధములను క్షమించినట్లయితే నీ అపరాధములను దేవుడు క్షమించడు. You will give place for the devil to torment you if you don't forgive others. ఒకవేళ నువ్వు ఇతరులను క్షమించినట్లయితే శైతానుడు నీ జీవితాన్ని నిన్ను వేదన పెట్టడానికి నువ్వు అతనికి స్థానం ఇస్తున్నావు. You know, Jesus said in Matthew 18 that the Father will hand you over to the tormentors. అక్కడ ఆ ఉదాహరణలో మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయంలో తండ్రి ఆ దాసుడిని అతన్ని వేదనకు గురి చేయడానికి వారికి అప్పగించనని రాయబడి ఉన్నది. Those tormentors are the devils. ఆ వేదన కలిగించే వారు శైతానుడే అంటున్నాడు. If you don't forgive the people who hurt you, the devils will torment you. ఒకవేళ నీకు అభ్యంతరపరిచి నిన్ను బాధ పెట్టిన వాడిని నువ్వు క్షమించినట్లయితే శైతాను వాడు వచ్చి నిన్ను వేదన పెడతాడు. For our own good, we need to forgive others. మన మంచికు నిమిత్తమే ఇతరులను మనం క్షమించాలి. As long as you live in this world, people will trouble you and will hurt you. ఈ లోకంలో ఉన్నంత కాలం మనుషులను మరి వేదనలకు కష్టములకు గురి చేస్తారు. It's not possible that you can live your whole life and not experience any hurt. మన జీవితంలో మన జీవితం అంతా జీవించి మనల్ని ఎవరు బాధ పెట్టలేదు అన్నటువంటి జీవితం చెప్పడం చాలా కష్టం. All of us have gone through times when people have deceived us and cheated us. We have all gone through. మనమందరం కూడా మన జీవితంలో ఏదో ఒక సమయంలో మనుషులు మనల్ని మోసం చేయటము, మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నించిన వారు ఉంటున్నారు. All of us have gone through when people insulted us and ill-treated us. We have all gone through. మన జీవితంలో అందరం కూడా ఆ పరిస్థితుల్లో మనం ఎదుర్కొన్న మనుషులు మనని హేళనపరిచి మనని చులకనగా చూసిన పరిస్థితులు ఉంటున్నవి. But you have to decide how you deal with that. అయితే మనము మన జీవితంలో తిరిగి ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాము అనే దాని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. So if you choose to allow that anger to remain in your heart, it will become like a cancer. ఒకవేళ మనము కోపాన్ని మన హృదయంలో ఉండటానికి మనం ఎన్నుకొని ఉంచుకున్నట్లయితే అది ఒక దినమున క్యాన్సర్గా మారే అవకాశం ఉన్నది. And it will just spread the poison throughout your body. ఆ క్యాన్సర్ రోగము మన శరీరం మొత్తం పాకే అవకాశం ఉన్నది. And it will destroy not only your life, it will destroy other people in your family. అది నీ జీవితాన్నే కాకుండా ఇతరుల జీవితాలను కూడా నాశనం చేసే పరిస్థితి ఉన్నది. It's very hard to live with a person who is always bitter and angry. It's very hard to live with such a person. అటువంటి వ్యక్తితో కలిసి జీవించడం ఎంతో కష్టంగా ఉంటుంది. క్రోధము కష్టం కలిగి ఉన్నటువంటి వ్యక్తి. Many people have cheated me. చాలా మంది నన్ను మోసం చేశారు. But I have learned to forgive. అయితే నేను వారిని క్షమించడం నేర్చుకున్నాను. I have learned, say, Lord, whatever they have done, I leave it. I forgive them. I don't want to keep any anger in my heart. నేను దేవునితోటి ప్రభువా వారు ఏమి చేసినప్పుడు కూడా ప్రభువా నేను వారిని క్షమిస్తున్నాను, వారి ఎడల నేను ఎటువంటి కోపం మనసులో పెట్టుకోవట్లేదని ప్రార్థన చేశాను. How do you know that you have forgiven someone? నువ్వు ఇతరులను క్షమించవని నీకు ఏ విధంగా తెలుస్తుంది? Sometimes we say, Lord, okay, I forgive them, but have you really forgiven? How do you know? మనము ఇతరులని క్షమించమని మనకి ఏ విధంగా తెలుస్తుంది? మనం ఒకవేళ అనొచ్చు ప్రభువా నేను వారిని క్షమించానని. When the next time the thought of that person comes, or when you see that person, what comes into you? Does that anger come again into you? That means you haven't forgiven. అదే వ్యక్తిని తిరిగి నీ జీవితంలో నువ్వు మరొకసారి చూసినప్పుడు, నీకు అతన్ని చూసినప్పుడు తీవ్రమైన కోపం కానీ క్రోధం కానీ నీలో కలిగినట్లయితే నువ్వు ఆ వ్యక్తిని క్షమించలేదు. If you have forgiven him, that anger will not boil up inside you. ఒకవేళ నువ్వు అతన్ని క్షమించినట్లయితే ఆ కోపము ఆ క్రోధము నీలో రగులుకోదు. Jesus can help you take out that anger. యేసు ప్రభువారు నీ జీవితంలో నుంచి ఆ క్రోధమును తీసివేయగలరు. He can help you to forgive. Whoever has hurt you, he can help you to forgive. ఆయన నీకు సహాయం చేసి నువ్వు ఎవరైనప్పటికీ కూడా వారిని క్షమించడానికి నీకు సహాయపడగలరు. When he was on the cross, యేసు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు he never did anything wrong. ఆయన ఏ పాపం చేయలేదు. Never sinned against anybody. ఆయన ఏ ఒక్కరికి వ్యతిరేకంగా ఏ విషయం కూడా చేయలేదు. But the people crucified him like a criminal. అయితే ఆయన్ని ఒక బందిపోటుగా ఆయన సిలువ వేశారు. And they
tortured him before crucifying him. ఆయన్ని సిలువ వేసే ముందు ఆయన ఎంతగానో చిత్రహింసలు పెట్టారు. And on the cross, సిలువ మీద he said, Father, forgive those people for what they have done. They don't know what they are doing. Forgive them. ఆయన అటువంటి వారిని చూసి తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగనక వీరిని క్షమించుడి అంటున్నారు. He is the best example for us. ఆయన అందరికంటే చక్కటి ఉదాహరణ మన If కొరకే our ఉన్నారు. Lord could forgive everyone who hurt him so badly, we can also forgive. ప్రభు ఆయన ఏ పాపం లేని ఆయన ఎంతో మంది క్రూరంగా చిత్రహింసలు పెట్టిన వారిని ఆయన క్షమించినప్పుడు మనం కూడా అదే విధంగా నేర్చుకొని చేయాలి. And actually, we have no other choice. We have to forgive. మనకి వేరే అవకాశమే లేదు, మనం క్షమించాల్సిందే. Because if you don't forgive, you will not be forgiven. ఒకవేళ మనం క్షమించినట్లయితే మనం క్షమించబడము. Okay, the sixth characteristics of a child. ఒక చిన్న పిల్లవానికి ఉండవలసిన 6వ లక్షణం మనం ఏంటంటే We find it in the book of 1 Peter chapter 2. మొదటి పేతురు 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. And it's in verse 1 and 2. మొదటి 2 వచనాలు చూసినట్లయితే It talks about a child, a small baby actually. ఒక పసిబిడ్డ. And it says, leaving aside all malice and guile and hypocrisy and envy and evil speaking, like a newborn baby, desire the sincere milk of God's word, that you may grow thereby. మొదటి పేతురు 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయయు, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎరుగుదము. In other words, a newborn baby doesn't have all these things. ఒక నూతనంగా జన్మించిన వ్యక్తికి ఈ విషయాలు ఏవి కూడా ఉండవు. So malice and guile is one thing which children don't have. Malice and guile. yani సమస్తమైన కపటము, దుష్టత్వము ఇటువంటివి చిన్నపిల్లలకు ఉండవు. Malice means you do something with the intention of hurting someone. దుష్టత్వం అంటే ఇతరులకి నష్టం కలగాలి, బాధపడాలి అని చేసిన విషయము. You may smile sweetly on your face and then you may talk nicely, but your attitude is inside you want to hurt them. మనము బయటికి నవ్వుతూ చక్కగా పలకరించవచ్చు, కానీ మన ఉద్దేశము వారిని బాధ పెట్టాలని. Malice is always, for the harm of somebody. You want to do something to harm someone. దుష్టత్వము ఎల్లప్పుడు కూడా ఇతరులకు హాని కలిగించాలని. That nature should never be in us. అటువంటి స్వభావం మనలో ఉండకూడదు. A child doesn't have that nature. ఈ చిన్నపిల్లవానికి ఆ స్వభావం ఉండదు. They are simple hearted. అతడు చాలా సరళమైన వ్యక్తిగా They ఉంటాడు. don't do things with the intention of harming others. మనం ఎప్పుడు కూడా ఇతరులకు హాని కలిగించాలని అటువంటి ఉద్దేశంతో ఏ పని కూడా చేయకూడదు. Guile means trickiness or craftiness, deceptiveness. yani సమస్తమైన కపటము, వేషధారణ అన్నటువంటి విషయాలు ఉన్నాయి. So neither we have malice or we should not have guile also. దుష్టత్వము, కపటము కూడా మనకు ఉండకూడదు. We should never do things to deceive others. మనం ఇతరులను మోసం చేయడానికి ఏ పని కూడా We చేయకూడదు. should never be crafty in our dealings with people. మనం ఇతరులతో మనము వ్యవహరించే ఈ తీరులో ఎటువంటి మరి కపటము, క్రోధము ఇటువంటి లేకుండా ఉండాలి. Honesty, transparency and openness is very important. ఎల్లప్పుడు కూడా నిర్మలము, మరి సహానుభూతి అని స్పష్టంగా ఉండేటువంటి విషయంగా ఉండాలి. No underhand dealings. ఏది కూడా కింద నుంచి చేసే పనులుగా ఉండకూడదు. Honest, truthfulness. మరి సత్యముతో కలిగిన నిజాయితీ కలిగి ఉండాలి. Those who cheat others and those who do the wrong things and do with the evil intention, it's not acceptable in the sight of మరి God. చెడు యోచనలతోటి, దుష్టత్వముతోటి ఇతరుల ఏళ్ల చేసేవారు వారు ఎప్పుడు కూడా ఆశీర్వదింపబడరు. God wants us to be perfectly honest in all our dealings. మనం చేసే ప్రతి పనిలో కూడా మనము మరి న్యాయంగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. No deception, no craftiness, no underhand dealings. అందులో ఎటువంటి దుష్టత్వమును గాని, ఎటువంటి కపటం గాని, మరి కింద నుంచి చేసే పనులు గాని ఎటువంటివి కూడా ఉండకూడదు. Many of us we think only when you rob somebody or kill somebody you are doing big sins. మనం అనుకుంటాం యువతులను మనం దొంగిలించుకున్నప్పుడైతే, లేకపోతే హత్య చేసినట్లయితేనే మనం అనుకుంటాం మన మీద పెద్ద పాపం చేశామని. But when you cheat someone, small thing, you deceive somebody, you don't think it's a great thing. మనం ఇతరులని చిన్న చిన్న విషయాల్లో మోసం చేసి వారి బాధ కలిగించినట్లయితే మనం అనుకోము, మనం ఏం పెద్ద తప్పు చేశామని అనుకోము. God sees everything. దేవుడు సమస్తమును దృష్టి చూస్తున్నాడు. All of them are equal in the sight of God. Your sin is a sin. మనలో ఉండే పాపం ఏంటున్నది. If you have malice towards someone, it's a sin. మనం ఇతరుల ఏళ్ళ కపటం కలిగినట్లయితే, దుష్టత్వం కలిగినట్లయితే అది పాపము. God won't close his eyes. దేవుడు తన కళ్ళు మూసుకోడు. He sees what you're doing. ఆయన ప్రతి విషయం మనం చేసేవన్నీ కూడా ఆయన చూస్తున్నారు. Watch your heart. Keep no malice against anyone. ఏ ఒక్కరి ఎదురు కూడా దుష్టత్వమును మన హృదయంలో ఉండకుండా జాగ్రత్త పడాలి. The other thing that is mentioned in the same 1 Peter chapter 2 is no hypocrisy.
మరి ఇంకో విషయము వేషధారణ గురించి రాయబడి ఉన్నది. Hypocrisy is another thing which children don't have. వేషధారణ అనేది చిన్నపిల్లలకు ఉండదు. Hypocrisy means an actor. వేషధారణ అంటే యాక్టర్గా ఉండటము. Like you are showing something which you are not. మనము ఏది కాదో అది అన్నట్టుగా మనం చూపించటము. You have all these film actors. మనము ఈ సినిమా యాక్టర్లు అందరూ మనకు తెలుసు. They will act in different roles in the cinema, but in real life they are not like that. వారి మరి సినిమాలో అనేక విభిన్న పాత్రలుగా వారు నటిస్తూ ఉంటారు, కానీ వారి నిజ జీవితంలో ఆ విధంగా ఉండరు. Oh, they act like a superhero. వారు ఫిలింలో ఒక సూపర్ హీరోగా పనిచేస్తూ But in కనిపిస్తారు. real life they will be not little more than zero. మరి వారి జీవితంలో వారి జీరో కంటే కూడా అంతకంటే తక్కువ పరిస్థితిలో ఉంటారు. They are acting. వారు కేవలము అభినయం So చేస్తున్నారు. hypocrite is an actor. మరి అభినయం చేసేవాడు ఒక వేషధారణ I'm not చేసేవాడు. saying movie actor. I'm saying a person who is acting that he tries to show something which he is not. నేను ఒక ఫిల్మ్ స్టార్ గురించి చెప్పడం కాదు, కానీ ఒక వ్యక్తి తన జీవితంలో తను కాని దాన్ని అవునన్నట్టుగా అభినయం చేసేవాడు వేషధారణ చేస్తున్నాడు. What you are, you must live like that and show that. Don't try to put on some other face to others. నువ్వు ఎవరివో ఆ విధంగా జీవించాలి, కానీ నువ్వు కాని దాని వాడిగా నీ ముఖమును ఆ విధంగా పెట్టుకొని నువ్వు జీవించకూడదు. A child doesn't have all those things. ఈ చిన్నపిల్లవానికి ఇటువంటి స్వభావం ఉండదు. So these are the things we have studied about the characteristics of a child. ఈ యొక్క లక్షణాలు మన చిన్నపిల్లవానికి ఉండే లక్షణాల గురించి మనం ధ్యానించాం. Because Jesus said, if you are not converted and you don't become like a child, you will not enter the kingdom of heaven. ఎందుకంటే మీరు మార్పు పొంది చెల్లు పనివారి స్వభావం వల్ల మీరు కలిగి ఉండకపోయినట్లయితే మీరు దేవుని రాజ్యంలో ప్రవేశింపరని యేసయ్య చెప్తున్నారు. It's important that you learn these things and practice it in your life. ఇది మన జీవితంలో నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. మన జీవితంలో దీన్ని పాటించవలసిన If you want to enter heaven, you must practice these things. మన దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఇవన్నీ కూడా పాటించాలి. Number one, you must be innocent to all the evil things. Don't go after the evil things. మొట్టమొదటిగా ప్రతి విధమైన దుష్టత్వమునకు మనము అమాయకము కలిగి ఉండాలి. You must have a very trusting nature that believe that God is good. Write it down. మనము ఈ విషయాలు రాసుకుంటాం ఎంతగానో మంచిది. దేవుడు మంచివాడు, నమ్మదగిన వాడని ఆయన యందు నమ్మిక ఉంచి ఉండాలి. Never doubt him. Whatever happens in your life, never doubt him. మన జీవితంలో ఏది జరిగినప్పుడు కూడా ఆయన యందు సందేహం కలిగి ఉండకూడదు. Three, you must be a very humble person. మూడోది మనం దీన మనసులు కలిగి ఉండాలి. Never allow pride to enter your heart. ఎప్పుడు కూడా గర్వాన్ని మన హృదయంలో చోటివ్వకూడదు. Number four, you must have the love of Christ in you. నాలుగోది దేవుని ప్రేమ కలిగి ఉండాలి. Must be filled with the love of God. దేవుని ప్రేమతో నింపబడి ఉండాలి. Number five, ఐదవదిగా you must be a forgiving person. మనము క్షమించే వారంగా ఉండాలి. No hurt that has come against you should be left without forgiveness. You must forgive everything. మన జీవితంలో ఎంత గాయం కలిగినప్పుడు కూడా, ఎన్ని జరిగినప్పుడు కూడా మనం క్షమించే వారుగా ఉండాలి. So that God also will forgive you. అప్పుడు దేవుడు కూడా మనకి క్షమిస్తారు. Number six, ఆరవదిగా don't have any malice or guile against anybody. Never be deceptive. ఇతరుల దుష్టత్వమును గాని కపటమును గాని కలిగి ఉండకూడదు. మోసం చేయవారుగా ఉండకూడదు. Do not do anything to hurt someone. ఇతన్ని గాయపరచడం కోసం ఎటువంటి పని చేయకూడదు. And number seven, do not be a hypocrite. ఏడవది వేషధారణగా ఉండకూడదు. Never show something which you are not. ఏది మనం కాదో అది అవునన్నట్టుగా చూపించడానికి ఏదో చేయకూడదు. Practice these qualities of a child. ఈ యొక్క చిన్న బిడ్డ యొక్క లక్షణాలను మన జీవితంలో మనం And అవలంబించినట్లయితే you will be great in the eyes of God. మన దేవుని దృష్టిలో గొప్ప వారంగా ఎంచబడతాం. And Jesus said, such a person is great in the kingdom of heaven. అటువంటి వ్యక్తి దేవుని రాజ్యంలో గొప్పవాడు అంటున్నారు యేసయ్య. I just want to close this day. ఈ దినాన్ని నేను ముగించాలని Once ఆశపడుతున్నాను. again, I want to give an opportunity for those who have not accepted Jesus Christ. మరొకసారి మీకు ఒక అవకాశం ఇవ్వదలుచుకున్నాను. ఎవరైతే ఇప్పటి వరకు యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించలేదో, If you are not born again, ఒకవేళ మీరు నూతనంగా జన్మించినట్లయితే then you have not entered the kingdom of heaven yet. మీరు దేవుని రాజ్యంలో ఇంతవరకు ప్రవేశించలేదు. You have not come into relationship with God. మీరు దేవునితో ఒక సహవాసం కలిగి ఉండలేదు. If you have not been born again, ఒకవేళ మీరు నూతనంగా జన్మించినట్లయితే you have not entered a relationship with God. మీరు దేవునితో సంబంధం కలిగి ఉండలేదు. You are still outside the kingdom of God. ఇప్పటి వరకు కూడా మీరు దేవుని రాజ్యానికి బయట ఉన్నారు. Take a decision to come enter into this relationship with God today. ఈ దినమున మీరు ఒక తీర్మానం చేసుకోండి. ఆయనతో దేవునితో ఒక సంబంధం కలిగి జీవిస్తాను. The Bible says, బైబిల్లో రాయబడి ఉన్నది, today is the day of salvation. ఈ దినము రక్షణ దినము. Do not put it off for tomorrow. ఇది దీని రేపుడి కొరకు వాయిదా వేయద్దు. You may not have a chance. రేపు నీకు సమయం దొరుకుతుందో లేదో You తెలియదు. don't know what will happen tonight. ఈ రోజు రాత్రి ఏం జరుగుతుందో మనకు తెలియదు. There was a man who had a lot of barns full of his produce. ఒక వ్యక్తి మనం చూస్తాం, అతనికి తన కోట్లో ధనం అంతా కూడా సంపాదించుకున్న వ్యక్తి ఉన్నాడు. And he filled up all his barns and he still had so much more left. అతని కోట్లన్నిట్లో కూడా ధనము ధాన్యం సమకూర్చి ఇంకా మిగిలి ఉన్నది. He said, I will break down these old barns and build bigger barns and I will store all my things in the barns. అతను అనుకుంటున్నాడు, నేను పాత కోటను పడవేసి కొత్తగా మరి పెద్దవి నిర్మించి అన్ని నా ధాన్యాన్ని అంతా కూడా అందులో నింపుకొని And I దాచిపెట్టుతాను. will have sufficient for years to come.
నేను ఎన్నో సంవత్సరాల తరబడి నాకు సమృద్ధి నాకు కలిగి ఉంటాను. And God said to him, you fool, దేవుడు అతను అంటాడు, మూర్ఖుడా, tonight if your soul is required of you, where will you go? Who will look after all these things? ఒకవేళ ఈ రోజు రాత్రి నీ ప్రాణం కోల్పోయినట్లయితే ఇవన్నీ ఎవరు అనుభవిస్తారు, ఎవరు తీసుకుంటారు? You have spent all your life to build your mansions and your money, but who is going to enjoy it when you die? నువ్వు నీ ధన సమృద్ధి అంతని బట్టి నువ్వు పెద్ద పెద్ద భవనాలు కట్టడానికి ఇవన్నీ అనుభవించడానికి నువ్వు ఏదేదో చేసుకున్నావు, నువ్వు చనిపోతే ఏమైపోతాయి ఇవన్నీ? Of all your life is what you have acquired, then you are in that condition of a fool. నువ్వు నీ జీవితం అంతటి కూడా నీకు ఉన్న వాటి నుండి సంపాదించుకోవడానికి వెచ్చించినట్లయితే నువ్వు ఒక మూర్ఖుడిగా ఉన్నావు. God says tonight your life may be required. You don't know what will happen tomorrow. ఈ రోజు రాత్రి నీ ప్రాణం కోరినట్లయితే ఏమవుతుందో రేపు నీకు తెలియదు. Take the decision today, అందుకని ఈ దినమునే ఒక తీర్మానం చేసుకోండి. right now. ఇదే సమయంలో Give your life to Jesus. మీ జీవితాన్ని యేసుకు సమర్పించండి. You are safe. మీరు సంరక్షితంగా ఉన్నారు. Your name will be written in the book of life. మీ యొక్క పేరు జీవ గ్రంథంలో రాయబడుతున్నది. And when you leave this world, you have an entrance to heaven. You will be with God forever. మీరు ఈ లోకమును విడిచినట్లయితే మీరు దేవుని రాజ్యంలో నిత్యము జీవించడానికి ప్రవేశిస్తున్నారు. Why don't you pray with me? ఎందుకు నా కొరతో మీరు ప్రార్థన చేయకూడదు? Sincerely pray with me now. మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. Lord Jesus, ప్రభు యేసు, I believe that you are the Son of God. నేను విశ్వసిస్తున్నాను మీరు సర్వశక్తుడైన తండ్రి కుమారుడని. I believe that you died on the cross for me. నా కొరకు మీరు శిలువలో మరించారని విశ్వసిస్తున్నాను. You took my sin upon you. నా పాపములు మీరు మీ మీద తీసుకున్నారు. And you paid the price for my sin. నా పాపముల నిమిత్తమే మీరు వెల చెల్లించారు. I believe you rose again from the dead. నేను విశ్వసిస్తున్నాను మీరు మూడో దినం తిరిగి లేచారు. I want you to come into my life. మీరు నా హృదయంలో రమ్మని ఆహ్వానిస్తున్నాను. Make me your child. నన్ను నీ బిడ్డగా చేసుకోండి. Forgive all my sins. నా పాపములన్నీ క్షమించండి. I want to become your child. నేను నీ బిడ్డను కావాలని ఆశపడుతున్నాను. Thank you for hearing my prayer. నా ప్రార్థన వింటున్నందుకు వందనాలు. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. I want to pray for your sickness. నేను మీ రోగం నిమిత్తమై ప్రార్థన చేయదలుచుకున్నాను. Father Lord, I pray right now. ప్రభువా ఇదే సమయంలో ప్రార్థన చేస్తున్నాను. Heal the ones who are watching, Lord. ప్రభువా ఎవరైతే మరి దర్శకులు సందర్శి చూస్తున్నారో వారిని స్వస్థపరచండి. Every sickness I rebuke in Jesus' name. వారి జీవితంలో ప్రతి రోగముని యేసు నామములో గద్దిస్తున్నాను. I command that spirit of infirmity leave those bodies. ఆ రోగములు కలిగించే దుష్టాత్మని యేసు నామములో గద్దిస్తాను. వెలిచిపో. I speak the healing of Jesus into your body. మీ జీవితంలో యేసు నామము యొక్క స్వస్థతను ప్రకటిస్తున్నాను. Be healed in Jesus' name. యేసు నామములో స్వస్థతను పొందుకోండి. In Jesus' name I pray. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Let my heart be the temple of thy spirit. Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit is pleased.